ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. అలాగా 16వ తారీఖు నుండి 16/1/2025 నుండి 31/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని. అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క మంత్రనామ జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను, తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, అలాగనే కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారు పుష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధిని పాటించడం వలన జాతకంలో ఉండబడిన అర్ధాష్టమ రాహు, అష్టమంలో ఉండబడిన కుజదోషం తొలగిపోయి కష్టాలకు పులుస్తా పెట్టి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, భీ, బూ, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఏడాది తర్వాత బుధ భగవానుడు రాశిలోనే బుధుడు సంచారం చేయడం వలన పెట్టుబడులు, ఆకర్షణ, కొత్త ఆలోచనలు, ప్రయత్నము, ఉద్యోగము, గృహ మార్పు, స్థల మార్పులలో ఈ ప్రయత్న లోపం లేకుండా చేసినట్టయితే ఆపై భగవంతుడి యొక్క ఆశీల చేత మంచి కాలము అని చెప్పి గమనించవచ్చు. 2వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉండదు. డబ్బులు ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఖర్చులను నియంత్రించే మానవ ప్రయత్నం చేయండి. లేక తృతీయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు, లావాదేవీలు, ఓటీపీలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు స్వల్పమైనటువంటి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అర్ధాష్టమ రాహు శత్రువులు పొంచి ఉన్నారు. అనారోగ్యము, నరాల బలహీనత, సీజన్లకు వచ్చే వ్యాధులు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఎప్పుడు ఏమైనా జరుగుతుందేమో, అందరూ నన్ను చూస్తున్నారు, అలాగా రుణ భయం, చోర భయం, అగ్ని భయంతో అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగే అష్టమంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల కొద్దిపాటి గ్రహాలు కూడా పెద్దగా అనుకూలించే పరిస్థితి లేవు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులు పెట్టుకోవద్దు. రాతకోతలు కానీ, లావాదేవీలు కానీ, ముఖ్యమైన పనులు, సభలు వాయిదా వేసుకుని ఉత్తమోత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఇలాంటి కాల సమయంలో ఒక కూష్మాండ దీపాన్ని
వెలిగించి పూజా మందిరంలో ఉంచి తదనంతరం ప్రవహించే నీటిలో కానీ తెల్లజిల్లి వృక్షం దగ్గర పెట్టడం వలన కుజదోషం, సర్పదోషం, నాగదోషాలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క సేవకు సమయం ఆసన్నమైందని, కష్టాలకు ఈ రోజుతో పులుస్తా పెడుతున్నారని, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలకబోయే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలు, సినిమా రంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఈ ప్రక్రియ చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.